భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గిరిజన భవన్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఐటీడీఏ పీఓ రాహుల్ యువజన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కుట్టు మిషన్, కంప్యూటర్, బ్యూటీషియన్, చేతి వృత్తులు, టెక్నికల్ స్కిల్స్ వంటి కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గ నడిబొడ్డు అశ్వారావుపేట హెడ్ క్వార్టర్లో ఈరోజు నూతనంగా గిరిజన యువతి యువకులకు వృత్తిరీత్యా శిక్షణ తరగతుల కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. అశ్వారావుపేట నియోజకవర్గం అంటేనే గిరిజన నియోజకవర్గం. ఇక్కడ నుంచి చదువుకున్నటువంటి యువత ఉపాధి అవకాశాలు లేక చాలామంది కూడా ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితి మనం గమనించగలిగినాం. దాంతోపాటుగా వృత్తిరీత్యా కోర్సులు కనుక మనం వేయగలిగితే వారు కూడా భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిరీత్యా ఏదో నేర్చుకోవచ్చు, ఏదో సాధించవచ్చు. అంతేగా నేను కుట్టు మిషన్ నేర్చుకుంటున్నా, నా లైఫ్ ఇక్కడ అయిపోతేమో అనేది కాదు. మీ దగ్గర పిఓ గారు చెప్పినట్టుగా మనం ఒక ఎయిమ్ని గోల్ని రీచ్ కావాలో మనం ఇక్కడికి వచ్చినాం. దాని మీదనే ఇక జీవితం అంటే మనం అందరూ తెలుసుకున్నది ఇక్కడికి వచ్చినాం. అవునా కదా? ఎన్ని కష్టాలు ఉంటాయో మనం అన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చినాం. ఇక మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మన కష్టాన్ని అధిగమించి మనలో శక్తిని బయటికి వెలిగి తీయడానికే మనం ఇక్కడికి వచ్చినాం. కష్టాల్లో ఉన్నాం మనం. ఆ కష్టం నుండి బయటికి రావడానికి